లక్షణం ఏంటంటే శక్తివంతమైన సంఘం. చెప్పండి, ఏ సంఘం అమ్మా? శక్తివంతమైన సంఘం, ఎనర్జెటిక్ చర్చ్ అన్నమాట. మామూలు చర్చ్ కాదు. ఆ యొక్క సంఘం దగ్గర అంటే తెస్సలోనిక సంఘం ఫామ్ అవడానికి పౌలు, శీల వీళ్ళందరూ కూడా 3 వారాలు మాత్రమే ఆ ప్రజల దగ్గర ఉన్నారు. 3 వారాల పని గొప్ప ఫలితాలు చూశారనమాట. హల్లెలూయా. గొప్ప మార్పు, గొప్ప మాదిరి ఆ సంఘంలో కనబడుతూ ఉంది. మన సంఘం గురించి చెప్పమంటే ఎలాంటి సంగతులు దేవుడు చెప్తాడు పక్కన పెట్టి, మనుషులు పక్కన పెట్టండి. దేవుడు మన సంఘం గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఏ మాటలో మన గురించి సాక్ష్యం ఇస్తాడు? తెస్సలోనిక సంఘాన్ని గురించి చాలా విషయాలు దేవుడు మన ముందు పెట్టాడు. ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి. తెస్సలోనిక సంఘము శక్తివంతమైన సంఘం. 3 లక్షణాలు ఆ శక్తివంతమైన సంఘంగా తీర్చిదిద్దిందని. వాళ్ళలో ఉన్న 3 లక్షణాలు: విశ్వాసంతో కూడిన పని. చెప్పండి, ఏ పనమ్మా? ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు. లోపల విశ్వాసం ఉంది కాబట్టి వారికి బయటికి క్రియలు చేశాయి పని. హల్లెలూయా. లోపల ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. లోపల నిరీక్షణ ఉంది కాబట్టి వాళ్ళు ఓర్చుకుంటున్నారు. లోపల కరెంట్ ఉంది కాబట్టి మైక్ వినబడుతుంది. మనకు కనబడదా కరెంట్? అర్థమవుతుందా? ఇలాగో ఇంత గంభీరమైన స్వరం మనకి వినబడడానికి గల కారణం ఏంటంటే లోపల ఏదో ఉంది. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. లోపల లేకుండా, లోపల విశ్వాసం లేకుండా, లోపల ప్రేమ లేకుండా, లోపల నిరీక్షణ లేకుండా బయటికి ఏం కనపడదు. ఇన్పుట్ సరిగ్గా ఉంటే అవుట్పుట్ సరిగ్గా ఉంటుంది అనమాట. ఇన్పుట్ లో ఏముంది వాళ్ళకి? తెస్సలోనిక సంఘానికి విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది. చెప్పండి, దేవుని పట్ల విశ్వాసము. చెప్పండి, దేవుని పట్ల ఏముంది? అదవుతుందా? దేవుని ఎడల వారికి ఉన్న విశ్వాసము వెల్లడి అయిందంట. దేవుని వాక్యం పట్ల వారికి ఉన్న విశ్వాసము ఏంటి తెలుసా? ఇది మనుషుల వాక్యం కాదు అని వాళ్ళు ఏం చేశారు? విశ్వాసం ఇచ్చారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇది శక్తివంతమైన సంఘం ఉండడానికి గల 3 కారణాలు మీకు చెప్పాను కదా. మొదటి కారణం విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన. ఈ సంఘము ఎలాంటి సంఘం అంటే దేవుని చేత ఏర్పరచబడిన సంఘం. హల్లెలూయా. దేవుడే ఏర్పరిచాడు అని చెప్పగలరు సంఘాన్ని చూసి. ఎందుకంటే ఆ సంఘంలో కనబడుతున్న మార్పు, ఆ సంఘము దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు ఎంత శ్రమలు ఎదురయ్యాయో, ఒక పని పాట లేని ఆ యొక్క దుష్టులు వచ్చి చెలరేగిపోయి ఆ యొక్క ఎవరైతే దేవుని దాసులు చేర్చుకున్నారో వాళ్ళని యాసోను కుటుంబం మీదకి పడిపోయి వాళ్ళందరినీ కూడా ఏం చేశారు? హింసకు, శ్రమకు గురి చేశారు. అయినా ఆ సంఘము అలాంటి శ్రమంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించింది. ప్రభుని, దేవుని దాసుని పోలి నడుచుకుంది. హల్లెలూయా. ఆ సంఘంలో గొప్ప